ఆ కొండ మొత్తము మానేస్తూనే ఉంది. కింద నుంచి మొదలు పెట్టుకున్నామంటే ఆయన నాకు వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్ పర్సన్. వీళ్ళు వచ్చేసి నేషనల్ జియోగ్రఫీ ఫోటోగ్రాఫర్స్ అన్నమాట. అక్కడ దూరంగా చూసారంటే ఎన్నో దేశాల నుంచి కేవలం ఈ ప్లేస్ మాత్రం చూడడానికి చాలా మంది వస్తా ఉంటారు ఇక్కడికి. ఇక్కడ చూసారా, కొండకు ఆనిచ్చి కొండ ఎలాగైతే ఇలా పైకి వెళ్తుందో అలాగా కట్టుకుంటూ వెళ్ళారు. కట్టితో కట్టేసి ఉన్నారు. లోపలికి వెళ్ళడానికి దారులు కూడా గుమ్మాలు ఉంటాయి కదా, చాలా చిన్న చిన్నగా ఉన్నాయన్నమాట, వంగేసి వెళ్ళాలి. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మన అఖండ భారత యాత్రలో డే నంబర్ 70కి స్వాగతం. నిన్నటి దాకా నేను వీడియోస్ ని కెమెరాని ఎంత దగ్గర పెట్టుకొని తీసేవాడిని. చాలా మంది కమెంట్ చేశారు స్క్రీన్ మొత్తం నీ ఫేసే కనిపిస్తుందని. అందుకే ఈ రోజు నుంచి నేను కెమెరాని ఇలాగా తీయబోతున్నాను. సో మీకు నా ఫేస్ తో పాటు స్క్రీన్ లో బ్యాక్గ్రౌండ్ కూడా చాలా కనిపించబోతుంది. మీలో చాలా మందికి డౌట్ ఉండొచ్చు, ఇంత చలి టెంపరేచర్ లో వీడు ఎలాగుంటున్నాడా అనేసి. ఆ క్వశ్చన్ కి నేను ఇప్పుడు ఆన్సర్ చేయబోతున్నాను. మీరు ఇక్కడ చూసారంటే ఒక హైలక్స్ వెహికల్ ని చూడొచ్చు అనమాట. టయోటా హైలక్స్ వెహికల్ ని చూడొచ్చు. ఇక్కడ చూస్తే ఒక స్టిక్కర్ ఉంది. ఆ స్టిక్కర్ పైన చూసారంటే డిసివి ఎక్స్పెడిషన్స్ అనేసి ఉంది. ఈయన వచ్చేసి ఒక హిందీ యూట్యూబర్ అనమాట, ఢిల్లీలో ఉంటాడు. ఆయన నాకు వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్ పర్సన్. నేను యాక్చువల్ గా ఈ రోజు ఈవినింగ్ -30 degrees ఇక్కడ ఉండబోతుంది స్పితి వ్యాలీలో. ఈ రోజు ఈవినింగ్ నేను క్యాంప్ చేద్దాం అనుకునేసి, దానికంటే ముందర నిన్న మిస్ అయ్యాం కదా కీ మానెస్ట్రీ, అది చూపిద్దామనేసి బయలుదేరి వెళ్తుంటే నాకైతే ఆ వెహికల్ కనిపించింది. సరే వెహికల్ ఉంది, మనిషి కనపరావట్లేదే అని చూస్తా ఉంటే పక్కనే ఉన్న రెస్టారెంట్ లో అక్కడ చూస్తున్నారు కదా, ఒక ఆయన కనిపిస్తా ఉన్నాడు కదా, ఆయనే డిసివి ఎక్స్పెడిషన్స్. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడిచ్చానమాట. చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యాడు. ఆ ఫుటేజ్ ఒకసారి చూపిస్తాను చూడండి. ఈయన -డిగ్రీల చలి ఉన్నప్పుడు క్యాంపింగ్ చేయడంలో పెద్ద ఎక్స్పర్ట్. ఇలాగా మేము కూడా ఈ రోజు గానీ లేదంటే రేపు గానీ మా కారు పైన ఉన్న రూఫ్ టాప్ టెంట్ లో క్యాంప్ చేయాలనుకుంటున్నాం అనేసి ఈయనకు చెప్తే, ఇలా క్యాంప్ చేసేటప్పుడు మీరు ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వీటిని పాటించాలి, వీటిని చేయాలి, వీటిని చేయకూడదు అనేసి మాకైతే చాలా సలహాలు సూచనలు ఇచ్చాడు. మీకు రేపు లేదా ఎల్లుండి వచ్చే వీడియోలో నేను నా రూఫ్ టాప్ టెంట్ పైన క్యాంపింగ్ చేస్తున్న వీడియో అయితే వస్తుంది. ఈయన ఇచ్చిన సలహాలు నిజంగా నాకైతే ఎంతో హెల్ప్ చేయబోతున్నాయి ఆ రూఫ్ టాప్ టెంట్ లో క్యాంపింగ్ చేసేటప్పుడు. సో ఇక్కడ చూస్తున్నారా, పెద్ద పెద్ద కెమెరాలు పెట్టుకొని ఉన్నారు కదా, వీళ్ళు వచ్చేసి నేషనల్ జియోగ్రఫీ ఫోటోగ్రాఫర్స్ అనమాట. అక్కడ దూరంగా చూసారంటే బ్లూ షీప్, ఈ కొండల పైన అరుదుగా కనిపించే బ్లూ షీప్ అంటే బులుగు గొర్రెలు అనమాట. వాటిని చూసేసి వీళ్ళు ఆగారు, మాకు కూడా చెప్పారు చాలా రేర్, ఇవి చాలా అరుదుగా కనిపిస్తాయి, మీరు కూడా ఫొటోస్ వీడియోస్ తీసుకోండి అని చెప్పారు. వాళ్ళ దగ్గర అయితే ఎంత పెద్ద పెద్ద పొడుగాటి కెమెరాలు ఉన్నాయి. ఇంత పెద్ద పొడుగు అనమాట, ఎలా చూపించాలా, ఇంత పెద్ద పొడుగు కెమెరాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర అయితే. మొత్తానికి అయితే చాలా అరుదుగా కనిపించే ఈ కొండలలో తిరిగే బ్లూ కలర్ లో ఉండే గొర్రెలు కూడా మీకు చూపించగలిగాను. ఇక్కడ చూసారంటే వీళ్ళు ఎక్కడెక్కడ ఏమేమి కనిపించినా గానీ వెంటనే అక్కడ దుమ్ము ఉందా మట్టి ఉందా అని ఏం చూసుకోరనమాట. అక్కడే మట్టిలోనే పడుకునిపోయి మంచి ఫోటోలు రావడానికి ఏం కావాలని అది చేస్తారో. అందుకే వీళ్ళ బట్టలు అంతగా మార్చిపోయి ఉన్నాయి. మన ఈ అఖండ భారత యాత్రలో మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా అవసరము. అందుకు వీడియోని చివరి దాకా చూసి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. మనం ఇప్పుడే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కీ మానెస్ట్రీ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. అక్కడికే వెళ్తా ఉన్నాము. కొంచెం కొండపైకి ఎక్కాల్సి ఉంటుంది నడుచుకుంటూ. ఒకసారి వెళ్ళే రూట్ చూడండి, వెళ్లే రూట్ ఇలాగా మొత్తం మంచుతో కప్పబడిపోయి ఉంటది. ఈ కీ మానెస్ట్రీ ఎంత ఫేమస్ అంటే ఎన్నో దేశాల నుంచి కేవలం ఈ ప్లేస్ మాత్రం చూడడానికి చాలా మంది వస్తా ఉంటారు ఇక్కడికి. ఈ మంచు మీద నడుస్తుంటేనే నాకు కాళ్ళు జారిపోతుంటే ఈ బుడ్డోడైతే ఒక్కొక్క కాలు కింద ఒక్కొక్క ప్లాస్టిక్ పైప్ పెట్టుకునేసి జారుకుంటా వస్తా ఉన్నాడు. అంత బాగా ఎలా జారుతున్నావురా అని అడిగితే నేను బాగా ప్రాక్టీస్ చేస్తానని చెప్తా ఉన్నాడు. అసలు నిజంగా పైనుంచి కింది వరకు
2-3 సెకండ్లలో సర్రమని జారుకుంటూ వచ్చాడు. కావాలంటే చెప్పు, నీకు కూడా ఇస్తాను, వీటిని కాళ్ళ కింద పెట్టుకొని నువ్వు కూడా జారని అడిగాడు. నాకు రాదులేరా బాబు, నువ్వు కంటిన్యూ చేయంటే చూసారా మరి ఎలా వెళ్తున్నాడో సర్రని జారుకుంటా. ఈ కీ మానెస్ట్రీ స్పితి వ్యాలీలోని అతి పెద్ద మానెస్ట్రీ, చాలా హైట్ లో కూడా ఉంటది. ఇది ఎంత హైట్ లో ఉంటుందంటే 13,668 అడుగులు, అంటే 4,166 మీటర్ల హైట్ లో ఉంటుంది. ఇక్కడున్న చలికి తట్టుకోవాలంటే మీరు మామూలు మనుషులైనా గానీ, బుద్ధిస్ట్ మాంకులైనా గానీ, ఇంకా ఎవరైనా గానీ ప్రతిరోజు సాయంత్రం నుంచి తెల్లారేంత వరకు మీ ఇంట్లో అయితే చలిమంట వేసుకోవాల్సిందే. ఆ చలిమంట వేసుకోవడానికి ఇక్కడ ఉన్న వాళ్ళు ఇలాగ చెక్కల్ని స్టాక్ పెట్టుకుంటారు అనమాట. ఈ చెక్కలు ఇక్కడికి ఎలాగ వచ్చాయి మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. దీన్ని వచ్చేసి ఒక శీతల ఎడారి అంటారు. అంటే మన లేహ్ లద్దాఖ్ శీతల ఎడారి కదా, ఏం చెట్లు పెరగవు కదా, అలాగే ఈ ప్లేస్ ని కూడా, ఈ స్పితి వ్యాలీని కూడా శీతల ఎడారి అంటారు. ఇక్కడ కూడా చెట్లు అయితే అస్సలు పెరగవు. చెట్లు పెరగనప్పుడు వీళ్ళకి చెక్క ఎలాగ వస్తా ఉంది? ఇక్కడికి వచ్చేసి ఈ చెక్క షిమ్లా నుంచి వస్తది. 100 కేజీల చెక్క వచ్చేసి 1300 రూపాయలు అనమాట. వీళ్ళు చలమంట వేసుకోవడానికి 1 కేజీ చెక్క 13 రూపాయలు పడుతుంది. మీరు ఇక్కడ చూసారంటే మానస్ట్రీ ఎంట్రీ పాయింట్ అనమాట ఇది. ఇక్కడ చూసారా, కొండకు ఆనిచ్చి కొండ ఎలాగైతే ఎలా పైకి వెళ్తుందో అలాగా కట్టుకుంటూ వెళ్ళారు. దాదాపు 1000 సంవత్సరాల పురాతనమైనది ఈ మానెస్ట్రీ. ఇక్కడ పైకి వెళ్ళడానికి మెట్లు ఉన్నాయి. మెట్లు మొత్తం మంచుతో కప్పబడిపోయి ఉన్నాయి అనమాట. అందుకు వీళ్ళు ఏం చేశారంటే ఒక సైడ్ మెట్ల పైన మంచును తొలగించేసి దానిపైన ఉప్పు వేస్తారు. ఉప్పు వేసేసరికి ఉన్న చిన్న చితక మంచు కూడా కరిగిపోద్ది. ఇది చాలా పెద్ద మానెస్ట్రీ కదా, బుద్ధిస్ట్ మాంకులు ఉండడానికి ఇక్కడ చాలా రూములు కూడా ఉన్నాయి. లోపలికి వెళ్ళిన వెంటనే ఒక పెద్ద ఓపెన్ హాల్ లాగా ఉందన్నమాట. ఇక్కడ అన్ని చాలా రకరకాల బిల్డింగ్లు ఉన్నాయి. ఒక్కొక్క బిల్డింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మానెస్టరీలో 100కు పైగా బుద్ధిస్ట్ మాంకులు ఉంటారు. వాళ్ళు వండుకునేకి ఇది వాళ్ళ వంటశాల. ఇప్పుడు నేను మీకు మనీ లకాంగ్ అనే ఒక దాన్ని చూపిస్తాను. అదేంటో కాదండి, మనము ఎప్పుడైనా సరే మానెస్ట్రీకి వెళ్ళినప్పుడు ఒక పెద్ద చక్రం ఉంటుంది కదా, సిలిండర్ షేప్ లో, దాన్ని మనం తిప్పేసి మనము ప్రార్థిస్తాం కదా, అటువంటి చక్రం ఉండే ఇంటినే మనీ లకాంగ్ అంటారు. ఈ మానెస్ట్రీలో 100 మందికి పైగా బుద్ధిస్ట్ మాంకులు ఉంటారని చెప్పాను కదా, వాళ్ళు ఉండడానికి ఇక్కడ చాలా రూమ్లు అయితే ఉన్నాయి. వాటిని ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ మానెస్ట్రీ చాలా పురాతనమైంది కాబట్టి చాలా చోట్ల అయితే ఫొటోస్ వీడియోస్ తీయకూడదని చెప్పారు. ఎక్కడెక్కడైతే ఫొటోస్ వీడియోస్ తీసేకి అలో చేశారు అక్కడంతా ఫొటోస్ వీడియోస్ తీశాను. వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మానెస్ట్రీ లోపల మొత్తం ఇలాగా మట్టితో కట్టేసి ఉన్నారు. లోపలికి వెళ్ళడానికి దారులు కూడా, గుమ్మాలు ఉంటాయి కదా, చాలా చిన్న చిన్నగా ఉన్నాయన్నమాట, వంగేసి వెళ్ళాలి. ఇలాగా లోపలికి వెళ్ళిన తర్వాత బుద్ధిస్ట్ మాంకులు కూర్చొనేసి వాళ్ళు మెడిటేషన్, ధ్యానం అలాగా చేసుకుంటారు కదా, అలా చేసుకోవడానికి అయితే చిన్న చిన్న అరల్లా కట్టేస్తున్నారు. అందులో ఒక చిన్న చిన్న పరుపుల్లాగా వేసున్నారు అనమాట. దాని మీద కూర్చొని వీళ్ళు మెడిటేషన్ చేసుకుంటారు. కేవలం బుద్ధిస్ట్ మాంకులు మాత్రమే కాదు, ఇక్కడికి వచ్చిన మనలాంటి వాళ్ళు కూడా ఒకవేళ కొద్దిసేపు కూర్చొని ధ్యానం చేసి ప్రశాంతత పొందాలనుకుంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ రూమ్ లోకి వచ్చేసి ఇక్కడ చిన్న చిన్న పరుపుల్లాగా ఉన్నాయి కదా, ఇక్కడ కూర్చొనేసి ధ్యానం చేసుకోవచ్చు అనమాట. ధ్యానం చేసేటప్పుడు మన ఎదురుగా మనకు గౌతమ బుద్ధుల వారి విగ్రహం అయితే కనిపిస్తుంది. నేను నెక్స్ట్ చూపించే ఈ ప్లేస్ లో వీడియోస్ తీయకూడదన్నారు, కానీ ఫొటోస్ తీసుకోమన్నారు. అందుకు నేను ఫొటోస్ చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మానెస్ట్రీలో ఇంకొక విశేషత ఉంది. అదేంటంటే ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన వంటశాల, ఇప్పటికి కూడా నడుస్తున్న వంటశాల అయితే ఇక్కడే ఉంది. ఈ మానెస్ట్రీలోకి ఎంటర్ అయిన తర్వాత ఈ కిచెన్ లోకి వెళ్ళామంటే వాళ్ళు మనకు ఉచితంగా సాంప్రదాయ పద్ధతిలో తయారు చేసిన టీని మనకిస్తారు. ఈ కీ మానెస్ట్రీని 11వ శతాబ్దంలో డ్రామ్టన్ అనే ఆయన నిర్మించాడనేసి ఇక్కడ చరిత్ర చెప్తా ఉంది. ఆ తర్వాత ఈ కీ మానెస్ట్రీని చాలా మంది చాలా సార్లు అటాక్ చేశారు. ఒకసారి అయితే మంగోలియన్స్ అటాక్ చేసి పూర్తిగా నాశనం చేశారనమాట. మళ్ళీ అయితే దాన్ని తిరిగి నిర్మించారు. ఇంకొకసారి 1821వ సంవత్సరంలో లద్దాఖ్ కి కులు అనే రాజ్యానికి మధ్యలో జరిగిన యుద్ధంలో కూడా ఇది ధ్వంసమైందనమాట. ఒకసారి 1841వ సంవత్సరంలో డోగ్రాకి టిబెటియన్స్ కి మధ్యలో జరిగిన యుద్ధంలో కూడా ఇది ధ్వంసం అయిపోయింది. దాన్ని అయితే మళ్ళీ తిరిగి నిర్మించారు. ఇంకొకసారి 1975వ సంవత్సరంలో ఒక పెద్ద భూకంపం వచ్చింది. దానివల్ల కూడా అయితే ఇది కొంచెం డ్యామేజ్ అయింది. మళ్ళీ ఆ డ్యామేజ్ అయిన సెక్షన్స్ అయితే రిపేర్ చేశారు.
మానెస్ట్రీ అంతా చూశారు కదా, చాలా బాగుంది కదా, చాలా పురాతనమైనది, చాలా చరిత్ర కలిగింది అనమాట. ఆ చరిత్ర అంతా కూడా మీరు విన్నారు కదా, నచ్చిందని అనుకుంటా ఉన్నాను. ఈ మానెస్ట్రీ ఈ స్పితి వ్యాలీలోనే చాలా పెద్ద మానెస్టరీ అని చెప్పాను కదా, అది ఎంత పెద్దదో మనం లోపలుండి చూస్తే అర్థం కాదనమాట. అందుకే మానెస్ట్రీ బయటకు వచ్చి కొంచెం దూరం వచ్చాను, ఒకసారి చూపిస్తాను చూడండి ఆ మానెస్ట్రీ ఎంత పెద్దదనేసి. అక్కడ చూడొచ్చు ఆ కొండ మొత్తము మానెస్ట్రీనే ఉంది. కింద నుంచి మొదలు పెట్టుకున్నా ఉంటే మీరు చూసారంటే, నేను నిన్న మొన్న వీడియోస్లో చిన్న చిన్న ఊర్లు చూసాం కదా మనము, హిక్కిము, కామికు, లాంగ్జా అనేసి. ఆ ఊర్లలో తిప్పి కొడితే 15 నుంచి 20 ఇండ్లు, మహా అంటే 100 మంది జనాలు ఉంటారు. కానీ ఈ మానస్ట్రీలో మాత్రమే మినిమం అంటే 30-40 ఇండ్లు ఉన్నాయి. ఇటు సైడ్ మీరు ఎంచుకున్నారంటే ఇక్కడ మాత్రమే మీరు ఒక 20 నుంచి 25 ఇండ్లు చూడొచ్చు. కొండకి అటు సైడ్ కూడా ఉన్నాయి, ఇంకొక 15 నుంచి 20 ఉంటాయి. సో 35-40 ఇండ్లు ఉన్నాయి. ఆ పైన ఫుల్ టాప్లో చూసారా, అది మానస్ట్రీ అనమాట. నేను ఇందాక మీకు ఫుటేజ్ చూపించాను కదా, లోపల సీన్లు, మానస్ట్రీ లోపల సీన్లు చూసారు కదా, అది వచ్చేసి ఆ ఫుల్ టాప్లో అక్కడ. అసలు మంచు కురిసినప్పుడు ఈ మానెస్ట్రీ అయితే ఎంత అందంగా ఉంటుందంటే మీరు ఒక్కసారి చూడొచ్చు. మీకు విజువల్స్ చూపిస్తాను క్లియర్గా. ఇలాగ ఒక రౌండ్ మనం తిరిగామంటే ఫుల్ మంచు కొండల మధ్యలో ఒక కొండ మొత్తం మానెస్ట్రీనే ఉంది, మీరు చూడొచ్చు. సో గొంప దగ్గర నుంచి పక్కకు వచ్చామంటే ఫస్ట్ గొంప చూపిస్తాను చూడండి. అక్కడ కీ మానెస్ట్రీ, కీ గొంప. అక్కడ నుంచి ఒక దారి ఉంది, ఇందాక చూసారు కదా, అటు నడుచుకుంటూ వచ్చామంటే ఇక్కడ మనకు 3 బుద్ధ విగ్రహాలు కనిపిస్తాయి. ఇక్కడైతే ఇన్ఫర్మేషన్ అయితే ఏం రాసలేదు, అయితే ఇవి బుద్ధుల వారి విగ్రహాలు అయి ఉండాలి. 3 డిఫరెంట్ ఫోజులలో, లేదంటే బుద్ధుల వారి శిష్యులు కూడా అయి ఉండొచ్చు అనమాట. సో ఇక్కడ చూసారంటే ఇదొకటి, ఇక్కడ కనిపిస్తుందా, ఇది 1వ విగ్రహము. ఇక్కడ చూస్తే ఇది 2వ విగ్రహము. ఇక్కడ చూసారంటే ఇది 3వ విగ్రహము. ఇక్కడ నుంచి అలా చూసారంటే అక్కడ వచ్చేసి కీ గొంప, కీ మానెస్ట్రీ. ఇక్కడ 3 బుద్ధ విగ్రహాలు ఉన్నాయి కదా, ఈ 3 బుద్ధ విగ్రహాల చుట్టూ ఒక ప్రదక్షిణ చేసేసి ఇక్కడ నుంచి ఇంకా బయలుదేరిపోతా ఉన్నాం మనము. ఇంత మంచు కొండలలో ఇంత మంచు కురిసిన తర్వాత కూడా మీకు కొన్ని ఇండ్లను చూపిస్తాను చూడండి, ఎంత విచిత్రంగా అనిపిస్తా ఉన్నాయంటే. అక్కడ దూరంగా చూసారంటే పంట పొలాల్లాగా గెర్లు గీస్తున్నారనమాట. ఇలాగా చూడొచ్చు. ఒక్కొక్క సెక్షన్లో ఒక్కొక్క చిన్న చిన్న ఇండ్లు ఉంది అక్కడ. సో నాకు తెలిసి ఎండల కాలంలో ఈ మంచు కరిగినప్పుడు ఇక్కడ ఏమన్నా పంటలు పండిస్తారని అనుకుంటా ఉన్నా. ఎందుకంటే అచ్చం మన పంట పొలాలకి ఎలాగైతే గట్లు కడతామో అలాగా గట్లు కట్టేస్తున్నారు. ఒక్కొక్క గట్టులో అంటే ఒక్కొక్క దీర్ఘ చతురస్రాకారంలో ఉండే ఒక్కొక్క సెక్షన్లో ఒక్కొక్క ఇండ్లు అయితే ఉంది. నాకు తెలిసి ఇప్పుడు అక్కడ ఎవరు నివసిస్తూ ఉండరు, కానీ సమ్మర్ టైంలో మంచంతా కరిగిపోయి మళ్ళీ నేల కనిపిస్తుంది కదా, ఆ టైంలో అయితే నాకు తెలిసి అక్కడ పంటలు పండిస్తారని నేను అనుకుంటా ఉన్నాను. వీడియోని చివరి దాకా చూసిన మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్. ఇక్కడితో ఈ వీడియోని ఆపేస్తున్నాము. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఉంటాను. నేను మీ జగదీష్.